హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కదా. మహిళలు తమ యొక్క హక్కుల్ని సాధించుకొని వాటి ప్రతిఫలాల్ని పొందిన దినం కదా. మరి ఆ ఉత్తేజితం, ఆ చైతన్యం నలుమూలల వ్యాప్తి చెందాలంటే, ఆ మహిళామణుల స్ఫూర్తిదాయక జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలంటే అందరికీ శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఉంది. అది మన ఇంటి నుండే ప్రారంభమవుతే ఇంకా బాగుంటుంది. యూట్యూబ్లో కొటేషన్లు, ఇన్స్టాలో పోస్టులు, వాట్సాప్లో చాటింగ్లు ఎన్నెన్నో చేస్తుంటాం. కానీ మన ఇంట్లో ఉన్న వాళ్ళకి, అమ్మ, అక్క, చెల్లి, భార్య, కూతురు, వీళ్ళకి చెప్పడం మాత్రం మర్చిపోతుంటాం సహజంగా. సభ్య సమాజం సంస్కరించబడాలంటే దానికి కుటుంబమే ప్రాతిపదిక. కుటుంబం నుంచే ఏదైనా ప్రారంభం కావాలి, ప్రారంభించబడాలి. అప్పుడే సమాజంలో మనకంటూ, ముఖ్యంగా స్త్రీలు ఆత్మాభిమానంతో, ఆత్మగౌరవంతో వారి జీవనం సాగాలంటే మన వంతుగా వారి సాధికారతకు సహకారం అందించాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రతి మగాడి విజయం వెనకాల మహిళ ఉందంటారు. కానీ వాస్తవం ఏంటంటే, ప్రతి మహిళా విజయం వెనకాల వాళ్ళ పట్టుదలే ఉంటుంది అంటుంటారు. భారతీయ సంస్కృతి చాలా గొప్పది. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారంటారు. ఆ నానుడి ఇంకా నిజం కావాలి, ఇంకా ముందు తరాలకి వ్యాప్తి చెందాలి అంటే స్త్రీలు గౌరవించబడడంతో పాటు గౌరవంగా బతికే పరిస్థితులు కల్పించబడాలి. థ్యాంక్ యూ.